ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేశ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మరి క్రైస్తవులుగా అందరిలాగా మనం కొనియాడడం, ఓన్లీ జెండా వందనం చేసి వెళ్ళిపోవడం మాత్రమే క్రైస్తవునిగా మన బాధ్యత కాదు. కానీ ఈ జెండా వందనం చేసుకున్న తర్వాత ఆ యొక్క దేశభక్తి అనేది ప్రార్థనగా మారాలి. ఆ ప్రార్థన అనేది సేవగా మారాలి. ఆ సేవ నిజాయితీగా మనం జీవించడంలో మనం చూపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేశం కొరకు ప్రార్థించడం అనేది కేవలం బాధ్యత కాదు, కానీ ఈ దేవుడు ఇచ్చిన మనకు పిలుపు. అదే మన మత్తయి సువార్తలో మనం చూసిన 5:14లో మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. అవును, క్రీస్తుకు మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. క్రీస్తు వెలుగును నేను మోస్తున్న బిడ్డలుగా ఉండాలి. మరి ఒకరి సోదరులారా, మరి క్రైస్తవునిగా మరి మీరు లోకానికి వెలుగే ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి ఈ మాట మనందరికీ ఒక పిలుపుగా మారాలి. అవును, దేశంలో పేదరికం ఉంది, చీకటి ఉంది, హింసిస్తున్నారు, మరి అనేక అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా ప్రభువా వీటి నుంచి మనం రక్షించమని ప్రార్థించే మరి ఒక క్రైస్తవునిగా నేను మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే విధంగా మనపై ఎన్నో హింసలు జరుగుతున్నాయి. ప్రభువా మమ్మల్ని హింస నుంచి కాపాడు అని చెప్పేసి మాత్రమే ప్రార్థన కాదు, హింసించే వారి హృదయాలను సైతం మార్చుమని చెప్పి మనం ప్రార్థన చేసే ఒక రోజే ఈ యొక్క మరి స్వతంత్ర దినోత్సవం రోజు. అవును, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి 2:1-2లో రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చేయుడి. అవును, కేవలము మరి మన కుటుంబాల కొరకు మాత్రమే కాదు, రాజుల కొరకును, మరి అధికారుల కొరకును, మన దేశ ప్రధానమంత్రి కొరకును, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థనల ద్వారా వారు ఈ లోకాన్ని నిజాయితీగా పరిపాలించే కొరకు, మరి పేదరికాన్ని నిర్మూలించడానికి, మరి ఐక్యమత్యంతో సోదరభావం పెంపొందించాలని ప్రతి మతం కూడా తమ మత స్వేచ్ఛను మరి వాళ్ళు ప్రకటించే విధంగా వారికి స్వేచ్ఛను జరగాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి, ప్రభువా మా దేశాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాం, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు, పేదరికాన్ని తీసివేయమని చెప్పేసి ప్రభువా మా యొక్క రాజకీయ నాయకులను దీవించని చెప్పేసి, ప్రతి యొక్క స్టేట్ను దీవించమని చెప్పేసి, మరి యవనస్తులను, యువకులను, మరి ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను ప్రభువా మా దేశాన్ని కాపాడమని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఇదే రోజు మరి మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులను దీవించండి, వాళ్ళని బలపరచమని చెప్పేసి ప్రార్థన చేయాలి. క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అన్ని ఆటంకాలు, ఇంత పేదరికం, ఇన్ని గొడవల మధ్యలో, అహింసల మధ్యలో, అరాచకాల మధ్యలో మా యొక్క దేశం ఇలా ఉంది. ఈ యొక్క చీకటి మయమైపోతున్న లోకంలో ప్రభువా నన్ను వెలుగుగా మార్చుము, నేను నీ వెలుగును మోసే వ్యక్తిగా నన్ను మార్చుమని చెప్పేసి ఈ యొక్క రోజు మనందరం ప్రార్థన చేసుకుందాం. తద్వారా ఈ లోకంలో పేదరికం తొలగిపోయి ప్రభువా నీవే మా దేశాన్ని పరిపాలించమని, నీవే మా దేశాన్ని రక్షించమని, నీవే మా దేశంలో ఉన్న చీకటిని ప్రియ సహోదరులారా, దేశాన్ని ప్రేమించడం మన హక్కు మాత్రమే కాదు,